హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కర్కానా. నేను ఈరోజు చెప్పబోయే మూవీ రివ్యూ మ్యాంచెస్టర్ గోపీచంద్ గారు నటించిన భీమా. ఈ మూవీ అయితే మీకు హాట్‌స్టార్‌లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ నాకు పర్సనల్ ఒపీనియన్ ఏమిటి అంటే, ఈ మూవీ నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే ఈ మూవీలో స్టోరీ బాగుండదు, డైరెక్షన్ బాగుండదు, స్క్రీన్ ప్లే బాగుండదు. అండ్ ఈ మూవీలో హీరో హీరోయిన్కి లవ్ స్టోరీ అయితే చాలా క్రింజ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో గోపీచంద్ గారి యాక్టింగ్ అయితే ఓకే ఉంటుంది. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఒకరు మాళవిక శర్మ, ఇంకొకరు ప్రియా భవానీ శంకర్. ప్రియా భవానీ శంకర్ రోల్ అయితే కొంచెం ఓకే అనిపిస్తుంది, కానీ మాళవిక శర్మ రోల్ అయితే చాలా వరస్ట్గా ఉంటుంది. అండ్ మాళవిక శర్మ అండ్ గోపీచంద్ గారి మధ్యన ఉన్న లవ్ స్టోరీ అయితే చాలా క్రింజ్ అండ్ వరస్ట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మూవీలో కామెడీ అయితే అస్సలు బాగుండదు. ఆ కామెడీ పంచెస్ కూడా చాలా వరస్ట్గా ఉంటాయి. దానికన్నా మనకి జబర్దస్త్ జోకులు అయితే చాలా బెటర్గా అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో వెన్నెల కిషోర్ గారు కూడా ఉన్నారు. ఆయన యాక్టింగ్ కూడా అంత బాగోదు. అండ్ ఆయన రోల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఈ మూవీలో ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. ఎందుకంటే కేజీఎఫ్ డైరెక్టర్ అయిన రవి బసూర్ గారు ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీలో సాంగ్స్ అయితే నాకు అంతగా ఎక్కలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా స్టోరీ విషయానికి వెళ్తే, ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ స్టోరీ, పోలీస్ ఆఫీసర్ అంటారు. అండ్ ఫస్ట్ 10 మినిట్స్ ఇంట్రడక్షన్ అయితే కొంచెం బాగుంటుంది. తర్వాత అస్సలు లవ్ స్టోరీ అయితే చాలా వరస్ట్గా ఉంటుంది. అండ్ సెకండ్ ఇంటర్వెల్ బ్లాక్ ఓకేలా ఉంటుంది. తర్వాత ఇంటర్వెల్ తర్వాత మనం ఏదో చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ఈ మూవీ పర్టికులర్గా ఒక జోనర్కి అంటూ ఫిక్స్ అవ్వదు. ఈ మూవీలో మనకి డివోషనల్ ఉంది, అండ్ డెవిల్ అంటారు, అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, మధ్యలో కామెడీ ట్రై చేశారు. ఇలాగా ఈ మూవీని ఆల్ మిక్సర్ ఫ్రూట్ జ్యూస్ లాగా చేయాలనుకున్నారు. బట్ ఈ మూవీలో మనకి ఏ విషయంగా మీకు నచ్చదు. అండ్ నా ఒక్క సజెషన్ ఏంటంటే, మీకు ఫ్రీ టైం ఉండి ఇంక ఈ టైంలో ఏం చేయాలని తెలియక ఉన్నారు అనుకున్నప్పుడు, లేదా హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఎలాగో కొన్నాం కదా, ఈ మధ్య ఏమి మంచి మూవీస్ అందులో రావట్లేదు, సర్లే ఒకసారి చూద్దాం అంటే చూడడం తప్ప ఈ మూవీని అయితే నేను స్పెసిఫిక్గా సజెస్ట్ చేయను మీకు. అండ్ ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.